హాయ్ అండి. ఇదిగోండి మలబారీ పళ్ళు. ఇదివరకు నేను పచ్చిగా ఉన్నప్పుడు ఒక షాట్ తీశానండి, మీకు చూపించాను. ఇదిగోండి మొత్తం చెట్టు నిండా కాయలేనండి. మొత్తం పళ్ళు పండినాయి మొత్తం. మీకు ఇదివరకు ఒక వీడియో పెట్టాను. అయితే ఇది మొన్న చాలా హార్వెస్ట్ చేశాను నేను, వర్షాల వల్ల వీడియో తీయలేకపోయాను. ఏమో ఈ కలర్ వచ్చినప్పుడు కొంచెం పుల్లగా ఉంటుందండి. ఈ కలర్ వచ్చినప్పుడు కొంచెం తీయగా పుల్లగా ఉంటుందండి. ఇదిగోండి ఇది ఫుల్ బ్లాక్ అండి. ఇది ఈ బ్లాక్ కలర్ వచ్చింది అనుకోండి మొత్తం స్వీట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు తిని చూపిస్తాను. ఇది నేను చాలా హార్వెస్ట్ చేశాను, వర్షం రావడం వల్ల మీకు వీడియో చేయలేకపోయాను. మీకు ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అయినా ఇంకా పండాలండి, కొన్ని చూపిస్తున్నాను. చాలా తీగ ఉందండి ఇది. చూడండి, ఇది బాగా బలం ఎక్కువ ఉండటం వల్ల చూసారా, కాయలు కూడా పెద్దగా ఉన్నాయి. ఇంత కాయలు కొన్ని చెట్లకి అసలు ఇంత కాయ పెట్టి చిన్న చిన్న కాయలు కాస్తాయి. ఇది వరకు కూడా మాకు చిన్న చిన్న కాయలు కాసేవి. నేను మొత్తం ఇది ప్రూవింగ్ చేశాను. ప్రూవింగ్ చేశాక ఎన్ని కాయలు కాసినాయి చూడండి. ప్రూవింగ్ కూడా నేను ఒక వీడియో పెట్టాను, వీడియో ఐకాన్లో ఉంటుంది, చూడండి. సరే, ఇదిగోండి కొన్ని రెడీ అని తెంపుతున్నాను. ఇవేమవుతుంది, బాగా పండిపోతుంటే ఈ పక్షులు వచ్చి తినేస్తున్నాయండి. మనం పోయిన హార్వెస్ట్ చేయకుండా లేకపోతుంది, చాలా పక్షులు తినేసినాయి. అయితే ఏదో కొన్ని మీకు చూపిద్దామని కొన్ని తెంపుతున్నాను. ఇదిగోండి, ఇది బాగా పండిపోయింది, మొత్తం పక్షి తినేసిందండి. ఇది చూసారా, ఇదిగోండి నేను కొన్ని తెంపాను. చూడండి, మీరు ఎవరైనా దీని గురించి తెలిసినట్టయితే, అంటే ఈ కలర్ వచ్చిన దాకా తెంపి ముగ్గేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి. లేదు చెట్టుకే పండాలంటే చెట్టుకి పండనిస్తలేదు, పక్షులు తినేస్తున్నాయి. ఇదిగోండి చూడండి, పెద్ద కాయని అలా తినేసినాయి. అందుకని ఈ కలర్ వచ్చాక తెంపి ముగ్గేసుకుంటే పండుతాయి లేదో మీకు తెలిసినట్టయితే కామెంట్ పెట్టండి. ఇదిగోండి, ఇది కూడా లైట్గా మీకు కాయలు అప్పుడు ఉన్నప్పుడు చూపించాను. ఇది కూడా చూసారా, పండుతాకి రెడీ అయినవి. ఇదిగోండి చూసారు, ఇది ఎంత చిన్న చెట్టుకో కాయలు కాసినాయి. అవి కూడా పండుతాకి కూడా రెడీగా ఉన్నాయి. ఇదేంటి వీడియో. ఇలాంటి వీడియోల కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.